పౌలు చెరసాల నుండి మాట్లాడిన మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటున్నాడు. ఆయన ఎదుట చెరసాలలో ఉన్నాడు. ఆయన ఎదుట ఖడ్గము పదును పెడుతున్నారు శిరచ్ఛేదనం చేయడానికి. అయితే ఆయన ఆ పరిస్థితుల్లో దేవుని ప్రశ్నించలేదు. ఈ వయసులో నాకు ఎందుకు ఇంత భయంకరమైన శిక్ష ప్రభువా, ఇంతకాలం నేను సేవ చేసినానని ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ, చింతిస్తూ, బాధపడుతూ ఉండలేదు. కానీ తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు. తిమోతి, నీ యవ్వన కాలమును కాపాడుకో, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుము, సువార్త ప్రకటించు, వ్యర్థమైన వారితో సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దని ఆయన మరి తిమోతికి హెచ్చరికలు చేస్తూ ఉత్తరం రాస్తున్నాడు. నిజంగా ఆయన ఉన్న పరిస్థితి ఏంది మనం గమనించినట్లయితే, ఎంత దేవుని కొరకు ఎంత సమర్పణ కలిగి, ఎంత త్యాగపూరితముగా, అంటే ఒక నిర్ణయం తీసుకొని ఆయన ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చినాడు కదా. నిజంగా మనము కూడా క్రైస్తవులుగా ఉండి మరి చివరి దినాల్లో ఉన్నాం కనుక, మనం కూడా ఇటువంటి రోషంతో మనము నిలబడినట్లయితే, మనం కూడా మంచి పోరాటం పోరాడితే, దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్న ఆ నీతి కిరీటాన్ని మనం పొందుకోవడానికి మనము సమర్థులుగా ఈ లోకంలో అర్హులముగా ఉంటాము. కనుక మనం కూడా మంచి పోరాటం పోరాడే వారిగా